మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు నాయుడు. ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మ చిన్న మాట. ఇప్పుడు మీదే ఊరు కందుకూరు. మీది కందుకూరు. కందుకూరు అని చెప్తాను. మనకు రాజధాని ఏది? ఏ లెక్కలో నీకు వైసీపీ చెప్పు. మీ ఊరు కందుకూరు అంటే హక్కుని చెప్తుంది. మనకు రాజధాని ఏది అని చెప్పాలి. మనం రేపు పిల్లలు ఏం రాయాలి రేపు మన బొక్కుల్లో నువ్వు చెప్పు. ఇసుక ఎవరికైనా ఇచ్చిందా? ఊరు మొత్తం ప్రతి ఊరు మార్పు వచ్చింది. 120 నుంచి 140 సీట్లు కన్ఫర్మ్ సీఎం. దానికి తిరిగే లేదు. ప్రామాణిక పోవడం కోసం రెడీలో ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? ఇంటూ నాగేశ్వరరావు స్థానికుడు. ఇక్కడ ఉండే వ్యక్తి చాలా మంచోడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. ఇంటూ నాగేశ్వరరావు గెలిచి. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? ఏపీలో సీఎం గా వైఎస్ రాజశేఖర కుమారుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు పెట్టిన దాని వల్ల ఇలా పేదవాడికి అనుకూలంగా ఉన్నాయని, పేదవాడి ఓటు ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డికి పడతాయని ఆశతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని మేము అనుకుంటున్నాం. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? ముఖాముఖిగా ఉన్నది. అది ఎవరు గెలిచినా బ్యాలెన్స్ మీద ఉంది. అంతకని దాన్ని పెద్ద చెప్పుకోదంతా మనం మాది అని చెప్పుకోవడం వేస్ట్. అది రేపు లెక్కింపులో గెలిపోద్ది. బ్యాలెన్స్ ఓటింగ్ గా ఉంది. అది రెండు సమానంగా ఉండే అంతే. పెద్ద మెజార్టీ ఏమి ఉండదు. ఇంకా మీకు ఎక్కడ మీరు తిరిగి చెప్పిన కాడ కూడా ఎట్లా చెప్పుకుంటారో నాకు తెలీదు. నా ఓపినియన్ అది. ఎవరైనా బ్యాలెన్స్ లో గెలుస్తారనేది నా డైరెక్టర్ ఓపెనింగ్. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. మన సమాజంలో ఇప్పుడు యువతకి ఉద్యోగాలు రావాలన్నా ఏ చేయాలన్నా చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు వస్తాయి. కానీ జగన్ వస్తే ఉద్యోగాలు రావు. ఒక ఉద్యోగం ఇచ్చిండా ఊరికన్నా? ఒక పారిశ్రామిక తెచ్చిండా? ఏం లేదు. కానీ అమ్మఒడిని ఆవడి ఈవడని పెట్టడమే కానీ ఏం లేదు. చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. అది యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సిందే. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? ఎమ్మెల్యేగా ఇంటూ నాగేశ్వరరావు గెలుస్తాడు అంతే. ఎందుకంటే ఆయన బుర్రా మధుసూదనరావు ఏం చేసిందేం లేదు కనిగిరి నియోజకవర్గంలో. ఆయన వచ్చి చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇంటూ నాగేశ్వరరావు ఇంటికి తప్పకుండా గెలుస్తుంది మా నమ్మకం. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎలా అనుకుంటున్నాం అంటే అతను ముందు చూపు వ్యక్తి. ఒక సమాజానికి ఎప్పుడైనా సరే ఒక ముందస్తు ప్రణాళికని ఇస్తాడు బాబు గారు. ఆ ప్రణాళికను ఇస్తాడు కాబట్టి ఈ రోజు చదువుకున్న యువత గాని లేకపోతే ఉద్యోగస్తులు గాని బయట నుంచి వచ్చిన అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈసారి వచ్చి ఓటేయగలిగారంటే అది ఒక్క బాబు గారి కోసమే వచ్చారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే అమరావతిని ఒక స్టేట్ నిర్ణయించిన తర్వాత ఒక అమరావతిని అక్కడ పునాదేసి కొంత స్థలం సేకరించి రైతులందరి భూములు బాబు గారు ఆ రోజు అందరినీ మాట్లాడి వాళ్ళందరికీ న్యాయం చేస్తాను, అందరికీ మీకు ప్రతి సంవత్సరం మీకు డబ్బులు నేను ప్రభుత్వం ద్వారా కష్టపడి మీరు ఎంత అయితే భూమి ఇస్తారో ఆ భూములు మొత్తానికి నేను సమాధానం చెప్తాను, మిమ్మల్ని అందరిని చూసుకుంటాననే విధంగా ఆ రోజు భూములను తీసుకున్నాడు. దగ్గర 33,000 ఎకరాల భూములు కేటాయించాడు. అదే భూములు కేటాయించినప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ భూములన్నీ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు బై మిస్టేక్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. దానికి అందరం ఒప్పుకున్నాము. మంచి మెజార్టీతో జగన్ గారు గెలిచారు. రాష్ట్రం విడిపోయి మన రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు మన రాజధానిని కూడా మనం వదిలిపెట్టేసి వచ్చాం. 10 సంవత్సరాలు అక్కడ వాడుకునే అవకాశం ఉన్నా కూడా మనం వచ్చి మనం సొంతంగా మనం ఒక క్యాపిటల్ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో మనం అక్కడ పునాదేసి మనం ప్రధానమంత్రి గారు కూడా అక్కడ పునాదేసి ఆయన కూడా వచ్చాడు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రెండోసారి జగన్ గారు సీఎం అయినప్పుడు ఈ క్యాపిటల్ అనేది ఖచ్చితంగా కొనసాగించుంటే బాగుండేది. ఎందువల్ల అంటే కొంత డబ్బులు ఎంత డబ్బు అయినా సరే ప్రజల డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి ప్రజలు ప్రతి ఒక్క రూపాయి, నీ రూపాయి ఉంటుంది, నా రూపాయి ఉంటుంది, అందరి రూపాయి డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి ఎంతో కొంత మనం 10,000 కోట్లైనా ఖర్చు పెట్టి ఉంటారు. అంటే మాకు సరిగా తెలియక ఒక సామాన్య పౌరుడిగా చెప్తుంది. ఇప్పుడు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బంతా వేస్ట్ గా చేసి 3 రాజధానులు కాదు 30 రాజధానులుగా రాష్ట్రాన్ని డెవలప్ చేసినా, నీ ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఒక రాజధానిగా డెవలప్ చేసినా ప్రతి ఒక్కరు సంతోషపడుతుంది. దాన్ని వ్యతిరేకించాం. కానీ ఉన్న క్యాపిటల్ నా క్యాపిటల్ ఇది. మనం పక్క రాష్ట్రం పోతున్నప్పుడు చెన్నై రాజధాని చెప్పుకుంటున్నాడు తమిళనాడు, కర్ణాటక బెంగళూరు రాజధాని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటున్నప్పుడు మన క్యాపిటల్ ఎవరైతేనే ముఖ్యమంత్రి బాబు గారు మీ నాన్నగారితో పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఒక చోట ఒక శిలాఫలకం వేసిన తర్వాత మీరు డెవలప్ చేయండి. దాన్ని తప్పులేదు. డెవలప్ చేసి మీరు ఎక్కడైనా సరే నదుల అనుసంధానం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. నువ్వు ఎక్కడో ఒక చోట ఏదో ఒక నదిని అనుసంధానం చేసి ఈ డబ్బులు వేస్ట్ కాకుండా ఆ డబ్బులు వాటికి ఖర్చు పెట్టుంటే
ఈ రోజు అందరూ హర్షించేవాళ్ళు. ఇంత వ్యక్తి ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో ఇస్తున్నప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి రైతు డబ్బులు అకౌంట్ లో వేస్తున్న మీదనే భయంగా ఉందంటే అది ఇంకా దాన్ని వైసీపీ వాళ్ళ ప్రభుత్వం దాని గురించి ఆలోచించుకోవాలి. ఇంకా అది అందువల్ల ఏంటంటే మేము బాబు గారే వస్తుండని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుంది. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మేమైతే నాగేశ్వరరావు అని చెప్తాం కదా. ఖచ్చితంగా నాగేశ్వరరావు గారు గెలుస్తారు. కానీ నాగేశ్వరరావు గారు గెలిచినా కూడా ప్రతి ఒక్క ఊర్లో మేము రేపు ఎమ్మెల్యే గారి గురించి మేము కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్యే గారి మాకు కావాల్సిన పని ఎవరు గెలిచినా నాగేశ్వరరావు గెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊర్లో ఏ ఊరికైతే ఏ సమస్య ఉందో ఆ సమస్యను తీర్చి అందరికీ మేలు చేయగలిగితేనే ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ అవకాశం ఉంటది. అందువల్ల ఏంటంటే నాగేశ్వరరావు గారు గెలుస్తారు అనుకుంటున్నాను కంపల్సరీ. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడమ్మా. మా ఊహ అట్లా అనిపిస్తుంది. అంటే ఈ అధికారం చాలా గడిచింది కాబట్టి ఆ పెద్ద వాళ్ళకి విరక్తి కలిగింది. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తారు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? గెలుస్తాడు ఇంటూరు నాగేశ్వరరావు. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? జగన్ గెలవచ్చమ్మా. ఎలా అనుకుంటున్నారు? మేము ప్రభుత్వం చేసింది కాబట్టి పనిచేశాడు కాబట్టి గెలుస్తాడని అనుకుంటున్నాం. అది కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? బుర్రా గెలుస్తాడని ఎలా చెప్పగలుగుతున్నారు? గెలుస్తారని మాకు ధీమా ఉంది. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు నాయుడు ఎలా అనుకుంటున్నారు? అభివృద్ధి సంక్షేమ పథకాలు తెస్తాడని గెలుస్తాడు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలవచ్చు? నాగేశ్వరరావు. ఎలా చెప్పగలుగుతున్నారు? అంతే, ఇక్కడ అట్లా జరుగుతుంది. మారిపోయింది ఈ ఊరు. ఎప్పుడు వైఎస్ఆర్ కంచుకోట, ఇవాళ ఈ ఊర్లోనే మార్పు వచ్చింది. ఎందుకలా మార్పు వచ్చింది? మందిలో ప్రజల్లో మార్పు వచ్చింది. మన దగ్గర కాదు, ప్రజల్లో వచ్చింది. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? జగనే. ఎందుకంటే మా బోటి పేదోళ్ళకి ముద్ద పెట్టాడు. అభిమానం. నా బిడ్డ చదువుకున్నది, నా బోటి దానికి డబ్బు చేసిండు. బాగా బతుకుతున్నాం. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? బుర్రా వస్తాడు అనుకుంటున్నాం.